జీవన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీకు టాటా చెప్పి కారెక్కనున్న జీవన్ రెడ్డి అని కూడా మనం చూడొచ్చు. మరి ఆయన నిజంగానే కారెక్కుతున్నాడా, రాజీనామా చేస్తున్నాడా, 25వ తారీఖు రాజీనామా ఎంతవరకు సాధ్యం జరుగుతుంది అనేది కూడా చూడాలి. మరి 25 ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నది కూడా చూడొచ్చు మనం ఒకసారి. 25 రాజీనామా చేస్తున్న, అవమానాలు భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్న, పార్టీని వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓ కారణం. అంటే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని అటాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆయన ఒక కారణం అంటూ కూడా చెప్తుండ్రు. పార్టీలో 20 నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను అవమానాలు భరించలేకనే కాంగ్రెస్ వీడాలని నిర్ణయం తీసుకున్నానని ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాల తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. దశాబ్దాల పోరాట ఫలితాన్ని ఎవరో కాజేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానని సీనియర్ నేత భావోద్వేగానికి గురయ్యారు. సంయమనం పాటించాలని మంత్రులు శ్రీధరబాబు, అడ్లు లక్ష్మీకుమార్ కోరారని, అయితే సమయంతో ఎలాంటి ఉపయోగం లేదని భావించి రాజీనామాకు సిద్ధపడ్డారని తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక కారణమని అన్నారు. నాకు మంత్రి అయ్యే అర్హత లేదా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎం ప్రతిగా బట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో మండలిలో ఏకైక సభ్యుడిగా తాను అంత్యస్థాయిలో పోరాటం చేశారని జీవన్ రెడ్డి చెప్పారు. వారిద్దరూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి పొందినప్పుడు తనకు మంత్రి పదవి ఆశించే హక్కు లేదా అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఒంటరి పోరాటం చేసిన తనకు మంత్రి అర్హత లేదా అంటూ కూడా ఆయన చెప్పడం. నేను ఒకసారి చెబితే జీవన్ రెడ్డి రజనీకాంత్తో పోస్టర్ ఇక్కడ ఒకటి చూడొచ్చు. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న ప్రకటించిన కొద్దిసేపటికే జగిత్యాల ఆయన నివాసం వద్ద ఒక పోస్టర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందులో ఒకవైపు జీవన్ రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజనీకాంత్ ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాగా పోస్టర్ మధ్యలో నేను ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు అన్నట్టు రజనీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద తెలంగాణ పొలిటికల్ సూపర్ స్టార్ జీవన్ రెడ్డి అని ఉండటం హాట్ టాపిక్గా మారింది. జీవన్ రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదని అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేస్తారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో జీవన్ రెడ్డి గారు చెప్పగానే చెప్తుండు, ఇక నాతో సంప్రదింపులు చేయకండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక నా దగ్గరికి రాకండి, ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే జీవన్ రెడ్డి ఒకసారి చెప్పితే 100 సార్లు చెప్పినట్టే అంటూ రజనీకాంత్ పోస్టర్, సినీ యాక్టర్ అయినటువంటి ప్రముఖ నటుడు రజనీకాంత్ పోస్టర్ వేసి అందులో ఒక డైలాగ్ మెన్షన్ చేయడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేసిండు ఆయన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరు నన్ను కాంటాక్ట్ అవ్వకండి. ఎందుకంటే గతంలో ఇద్దరు మంత్రులు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరూ సంయమనం పాటించాలని చెప్పడం జరిగింది. ఇక సంయమనం పాటిస్తే పరిస్థితులు బాగోని వాళ్ళకి చెప్పడం కూడా ఆయన జరిగింది. సో ఇంకెవరైనా కాంటాక్ట్ చేయాలని ఆశిస్తే మీరందరూ నా దగ్గరికి రాకుండా అన్నట్టు, దూరంగా ఉండండి అంటూ జీవన్ రెడ్డి అయితే ఒక డైలాగ్ని పెట్టడం జరిగింది. ఆయన అది రజనీకాంత్ ఫోటోతో ఇటు పెట్టిండు. ఇక రజనీకాంత్ సూపర్ స్టార్ సినిమాలు అయితే ఇక్కడ జీవన్ రెడ్డి కూడా పొలిటికల్ సూపర్ స్టార్ అంటూ కూడా అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. సో మొత్తానికి ఓవరాల్గా జీవన్ రెడ్డి గారు అయితే పార్టీకి రాజీనామా ఫిక్స్ అయ్యారు. 25 ఎల్లుండి రాజీనామాకి సర్వం సిద్ధం చేస్తున్నట్టు జరిగింది. ఇక మరి ఇక్కడే సందిగ్ధం ఇప్పుడు కాంగ్రెస్కు టాటా చెప్పి కారు ఎక్కుతారా లేకపోతే బీజేపీ గూటికి చేరుతారా అనేది కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొంది. మెజారిటీ పీపుల్ అయితే ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కే పోతున్నట్టు తెలుస్తుంది. మరి అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా చూడాలి. ఆయన ఇంకేం మాట్లాడుతుండు, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కష్టపడి ఉండొచ్చు, ఇటు బట్టి విక్రమార్క కష్టపడి ఉండొచ్చు. సో వీళ్ళిద్దరు కష్టపడితే எனக்கு ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నాకు మంత్రి కూడా రాకూడదా? నేను కష్టపడలేదా? నేను మండలిలో పోరాడింది కాంగ్రెస్ తరఫున ఒకే ఒక్కడిని. సో నాకు ఎమ్మెల్సీ ద్వారా నేను కష్టపడప్పుడు నాకు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు నాకు, నేను అర్హుని కాదా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. 42 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి కాంగ్రెస్ పార్టీతో, ఒక సత్సంబంధాలు ఉన్నాయి ఆ పార్టీతో. ఆయన కరుడుగట్టిన వాదిగా కాంగ్రెస్ వాదికి కూడా ఉండడం జరిగింది. అలాంటి వ్యక్తి భావోద్వేగానికి గురవటం మాత్రం కొద్దిగా చూడబుద్ధి కాలేదు. ఇటు కార్యకర్తలు కూడా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ఆయన పార్టీకి అయితే రాజీనామా చేసి పోతున్నట్లు కూడా తెలుస్తుంది. అటు పార్టీ మారే అవకాశాలు అయితే